ఈ రోజు నేను తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైన స్వర్ణగిరి దేవాలయానికి అయితే వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చేపాటికే 9 అవ్వటంతో చాలా హడావుడిగా లోపలికి వచ్చేసరికి గుడి ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో కలకల్లాడుతూ ఉండేసరికి మనసంతా ఉత్సాహంతో నిండిపోయి స్వామివారి దర్శనం ఎక్కడ క్లోజ్ అయిపోతుందో అని గబగబా క్యూలోకి వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాక ఆ ధ్వజస్తంభాన్ని చూస్తూ స్వామివారికి దండం పెట్టుకుని బయట ఉన్న స్వామివారి నమూనా విగ్రహం, ఎంతో అందంగా తీర్చిదిద్దిన గుడి ప్రాంగణం, చాలా నైపుణ్యంతో చెక్కబడిన ఈ కళారూపాలని చూస్తూ ఆనందంతో పరవశించిపోయి గుడి ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా చుట్టుముట్టేసి గుడి గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తూ మనసారా ఆయనకి మా నమస్సుమాంజలి సమర్పించుకున్నాక స్వామివారికి చేసిన అర్చన అక్షతలతో అయ్యగారి చేత ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ అద్దాల గదిలో ఉన్న ఈ బంగారు ఉయ్యాలను చూసి భక్తులందరూ నమ్మినట్లుగానే మనసులో ఒక కోరికను కోరుకొని నేను వేసిన నాణ్యం కూడా ఆ ఉయ్యాల పైన పడేసరికి ఆనందంతో తెగ ముడిచిపోయాను అనుకోండి.